శ్రీకాకుళం జిల్లా పిఎస్సిఎస్ ఉద్యోగుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘం ఉద్యోగులకు 2019న జారీ చేసిన జీవో 36 అమలు చేస్తామని జీవో విడుదల చేశారు. కానీ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జీవో అమలు చేయలేదు. ఇప్పుడు జీవో ఇచ్చిన ప్రభుత్వమే వచ్చింది. మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశపడి అధికారులకు సహకార శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి పలుమార్లు విజ్ఞప్తి చేశాము. మంత్రి వెంటనే హెచ్ఆర్ పాలసీ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. అప్పటికి ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి 10 నుండి నిరవధిక సమ్మె చేయుటకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో పనిచేసినటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దసరా వారి ఆందోళనలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దగ్గర ఉద్యోగులందరూ కూడా చేస్తున్న ధర్నాకు సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జియో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్న డిమాండు న్యాయమైంది. ఎందుకంటే ప్రభుత్వ విధానాల ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే 2019-24కి సంబంధించి వేతన సవరణ నేటికి జరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో 2019-24కి సంబంధించిన వేతన సవరణలు కూడా వెంటనే చేయాలని చెప్పి ఉద్యోగులు చేస్తున్న డిమాండు న్యాయమైంది. అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కూడా సిఐటిగా సమర్థిస్తున్నాం. అలాగే ఈరోజు రైతులకి అండదండలుగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తుంటే వ్యవసాయ సహకార సంఘాలన్నింటినీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం చెప్పి ప్రైవేటీకరణ విధానాలు ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 2019 పిఆర్సీ కానీ 2022 పిఆర్సీలు కూడా మాకు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భారం లేని ఈ పిఆర్సీ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భారం ఉండదు. అలాంటి 2 పిఆర్సీలు మాకు ఇవ్వలేదు. అలాగే 62 సంవత్సరాలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేని 62 సంవత్సరాలు ఇవ్వట్లేదు. 1/3/2019 తర్వాత మా ఎంప్లాయీస్ చాలామంది సొసైటీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ రెగ్యులర్ చేయమని ఈ 3 డిమాండ్స్ మీద మేము పోరాటం చేస్తున్నాము. మెయిన్ పోరాటం 2019-2024 పిఆర్సీ, అలాగే 1/3/19 తర్వాత జాయిన్ ఎంప్లాయీస్ అందరూ కూడా పర్మనెంట్ చేయమని మా మెయిన్ ఉద్దేశము. ఈ 2 కూడా న్యాయమైన కోరికలు. గ్రాడ్యుయేట్ కనీసం 20 lakhs గ్రాడ్యుయేట్ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ యాక్ట్ ప్రకారం. కానీ మాకు ఇచ్చిందంతా 2 lakhs పెట్టి సాగు చేస్తున్నారు. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రాష్ట్రం మొత్తం మీద దీన్ని మా కార్యక్రమం ఉద్యోగ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. మేము ఎన్నోసార్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఈ ప్రభుత్వమే మాకు 36 జీవో జీవో ఇచ్చింది. ఆ జీవో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు పరిష్కారం అనుకున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఏమి కూడా చేయలేదు మాకు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందని ఎంతో ఆశతోటి ఈ ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నాం మేము. అలాగే అధికారులు కూడా వేడుకున్నాము. ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా సహకార శాఖ మంత్రి వారు అయితే మాకు సరైన హామీ ఇచ్చారు. 36 జీవో అమలుపరిచి మీకు 2019-24 పిఆర్సీ కూడా ఇస్తామని జరిగింది. చాలా ఆశగా ఉన్నాము. అయినప్పటికీ కూడా కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళాము మేము. కమిషనర్ గారు అయితే కంప్యూటరైజేషన్ డీసీటీ అలాగే ప్రీ మైగ్రేషన్ చేసిన వెంటనే మీ కోరికలను నెరవేరుస్తాను అనడంతో మేము తగ్గాము. ఇప్పుడు అన్నీ కూడా రాష్ట్రం అంతా ప్రీ మైగ్రేషన్ కూడా చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా మాకు ఏ రకమైన కోరికలు కూడా తీర్చలేదు. మళ్ళా తదుపరి మేము వెళ్తే మళ్ళా గోలేవు కూడా వెళ్ళండి అనడంతో మేము ఆశలు వదులుకొని మేము రోడ్డెక్కి నిరసన ప్రదర్శన